హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇది పాత పట్టు చీర అండి. వాళ్ళ ఎంగేజ్మెంట్ శారీ అంట. అది పడేయబుద్ధి కాక కస్టమర్ నాకు తెచ్చిచ్చారండి. చూడండి ఎన్ని చోట్ల ఎన్ని మరకలు ఉన్నాయో. ఆ మరకలు ఉన్న చోటంతా శారీ పరిచేసి అంతవరకు కట్ చేసి తీసేసాను. ఈ ఐడియా మీకు నచ్చితే మీరు కూడా ఇలాగా స్టిచ్ చేసుకోండి. చూడండి అంతా నేను బ్యాక్ సైడ్ కూడా తిప్పి చూపిస్తున్నాను. మరకలు అయిపోయింది. అది పడే బుద్ధి కాలేదు. మా పాపకి చెక్ చేయండి ఎలాగోలాగా అని చెప్పారు. నేనేం చేశానంటే ఈ ఐడియా ఫాలో అయ్యాను. చూడండి మరకలు ఈ ముక్కలన్నీ కట్ చేసేసి అవన్నీ జాయిన్ చేసేసాను. చూడండి ఇలా స్ట్రైట్గా ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసేసానండి లైన్గా. ఇప్పుడు ఆ ముక్కలన్నీ జాయిన్ చేసేసుకున్నాను. చూసుకొని చూడండి ఇక్కడ నేను చూపించే విధంగా ఇలా స్టిచ్ చేసేసుకున్నాను. అన్ని ముక్కలు పెట్టుకొని జాయిన్ చేసేసుకున్నాను. ఆ పట్టి స్ట్రైట్గా ఎలా ఉందో అట్లా పెట్టేసి స్ట్రైట్ కుట్టేసుకొని ముక్కలన్నీ ఇలా కింద ఐరన్ చేసేసుకున్నాను. ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. అసలు అక్కడ స్టిచ్ వేసినట్టు కూడా కనిపించదండి. చూడండి ఈ పార్ట్ వచ్చేసి అప్ అండ్ డౌన్ వచ్చింది కదా, నేను ఇది తీసేసి కట్ చేసేస్తాను. చూడండి మరకలు అట్లా ఉన్నాయో. ఆ కింద వన్ సైడ్ మాత్రం పట్టీ కట్ చేసేసి నేను ఆ రెండు పట్టీస్ని జాయిన్ చేసేస్తాను. అప్పుడు పెద్ద బార్డర్ లాగా వచ్చేస్తుందండి. మనం బార్డర్ అటాచ్ చేసినట్టు కూడా కనిపించదు. పెద్ద బార్డరు బాగుంటుంది. మీకు ఈ విధంగా నచ్చితే మీరు కూడా ఇట్లాగా స్టిచ్ చేసుకోండి. చూడండి నేను చూపించే విధంగా ఆ బార్డరు ఈ బార్డర్ని కలిపి సరిగ్గా పెట్టేసుకుని ఆ గోల్డ్ గీత మీద స్టిచ్ చేసేసుకుంటే చూడండి ఎంత నీట్గా వచ్చిందో. స్టిచ్ చేసినట్టు కూడా కనిపించట్లేదు. మళ్ళీ దాని మీద ఒక ఐరన్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి పట్టీ కావాలన్నారు. అమ్మాయి అంత పొడుగ్గా లేదు. ఒక లోపల ఫోల్డింగ్ వేస్తాం కదా పట్టీ, అది నేను పైనుంచే వేస్తున్నాను. చూడండి ఇట్లా సింపుల్గా వేసుకుంటే వేసినట్టు ఉండదు, కనిపించదు, లోపలికి పట్టి ఉండిపోతుంది. సింపుల్గా ఈజీగా వేసేసుకోవచ్చు పట్టీలాగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి కుర్చీలు ఎలా పెడుతున్నాను. ఇంకా మొత్తం అయిపోయింది కదా, ఇలా కుర్చీలు పెట్టుకొని కుట్టుకోవడమే. మీకు లాస్ట్లో పిక్ కూడా యాడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ.